ఆగస్టు 9 లోపు ఈ వీడియో మీ దగ్గరికి వచ్చిందంటే శివయ్య అనుగ్రహం మీ మీద ఉన్నట్టే. వీడియోతో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ఇప్పటికి కూడా శివారాధన అభిషేకం చేయలేదు అనుకునేవారు ఆగస్టు 9వ తారీఖు శివారాధన చేయడానికి ఎంతో మంచి రోజు. ఈ రోజు మీరు శివారాధన చేయడం వల్ల శ్రావణ మాసం మొత్తం శివారాధన చేసిన ఫలితం మీకు లభిస్తుంది. ఈ శ్రావణ పౌర్ణిమని శివభక్తులు మాత్రం అసలు మిస్ చేసుకోకండి. ఈ రోజు ఈ 3 పనులు తప్పకుండా చేయాలి. మొదటిది, ఉదయం స్నానం చేసిన తర్వాత శివాలయానికి వెళ్లి కానీ లేకుంటే మీ ఇంట్లో శివలింగం ఉంటే కానీ తప్పకుండా శివాభిషేకం చేయాలి. రెండవది, పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. ఈ రోజు దానం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. మీ తాహతకు తగ్గట్టు మీకు ఎంత తోస్తే అంత దానం చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఆవుకి ఈ రోజు గడ్డి తినిపించడం ఎంతో ముఖ్యం. ఆగస్టు 9 లోపు ఈ వీడియో మీ దగ్గరికి వచ్చిందంటే శివయ్య అనుగ్రహం మీ మీద ఉన్నట్టే. వీడియోతో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ఇప్పటికి కూడా శివారాధన అభిషేకం చేయలేదు అనుకునేవారు ఆగస్టు 9వ తారీఖు శివారాధన చేయడానికి ఎంతో మంచి రోజు. ఈ రోజు మీరు శివారాధన చేయడం వల్ల శ్రావణ మాసం మొత్తం శివారాధన చేసిన ఫలితం మీకు లభిస్తుంది. ఈ శ్రావణ పౌర్ణిమని శివభక్తులు మాత్రం అసలు మిస్ చేసుకోకండి. ఈ రోజు ఈ 3 పనులు తప్పకుండా చేయాలి. మొదటిది, ఉదయం స్నానం చేసిన తర్వాత శివాలయానికి వెళ్లి కానీ లేకుంటే మీ ఇంట్లో శివలింగం ఉంటే కానీ తప్పకుండా శివాభిషేకం చేయాలి. రెండవది, పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. ఈ రోజు దానం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. మీ తాహతకు తగ్గట్టు మీకు ఎంత తోస్తే అంత దానం చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఆవుకి ఈ రోజు గడ్డి తినిపించడం ఎంతో ముఖ్యం.